చక్కగా విశ్వాసంతో చదవండి అన్నమాట. మీలో మరొకటి చదవండి అన్నమాట. వంతేసుకోవద్దు, చదవండి పర్లా. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా అతడు ఇదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకాయన మీదటికి ఈ కాలమందు నీ యొద్దకు నిత్యముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి నా గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము శారాయను బహుకాలము గడిచిన వృద్ధులైనది. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయిన కనుక శారా నేను బలము ఉడికిన దానైనా తరువాత నాకు సుఖము కలుగునా, చదవనమ్మా, నా యజమానుడును వృద్ధుడైనాడు కదా అని తనలో నవ్వుకొనేను. నవ్వుకొనేను. ఇక్కడ క్వశ్చన్ మార్క్. దేవునికి క్వశ్చన్ మార్క్ లేదు. ఆమె జీవితంలో క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఆ క్వశ్చన్ మార్క్ ఎలా? వారి యొక్క శరీర బలమును చూసుకుంటుంది. దేవుడు శరీర బలం చూసేవాడా, అంతరంగ బలం చూసేవాడా? చెప్పండి. ఆయన అంతరంగ బలాన్ని చూసేవాడు. శారా ఇప్పుడు ఉంటుంది ఈ మాట. శారా కన్నా ముందే దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము విన్నాడు. ఇప్పుడు అబ్రహాముతో చెప్పిన మాట శారా కూడా వినబడాలి కదా. మళ్ళా ప్రత్యేకంగా వచ్చి అబ్రహాంతో దేవుడు చెప్పవసరంలా, అసలు అబ్రహాం దగ్గర దేవుడు రావసరం లేదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులకు రక్షణ కలిగించుటకు దేవుడు అబ్రహాము యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఒకటి శారాకు, రెండవది లోతు కుటుంబానికి. ఈ ఇద్దరు వ్యక్తులకు సంపూర్ణత కలిగిన దేవుని ఆత్మాభిషేకాన్ని తెలియజేయటం కొరకు, ఆయన ఆత్మ కార్యాలను గణపరచడం కొరకు ఆయన వచ్చాడు. వచ్చి ప్రియులరా మాట్లాడుతుంటే ఏమేమనుకుంటుంది? శరీర బలమును చూసుకుంటుంది. ఆయనకి శరీర బలము కావాలా, అంతరంగ బలము కావాలా? మన హృదయము ఎప్పుడు దేవుని ఆత్మతో నింపబడి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. మన అంతరంగము పరిశుద్ధాత్మతో నింపబడును గాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి కార్యమును మనిషి పొందుతున్నాడు. పరిశుద్ధాత్ముడే ప్రతి కార్యమును మనకు అనుగ్రహిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రితత్వమైన దేవుడు మన జీవితంలో నూతన కార్యాన్ని చేయటకు